మిథున రాశి వారికి మాత్రమే సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం ఇది. దయచేసి ఎక్కడ కూడా వదలకుండా వినండి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తి ఉన్నవి. ఈ మధ్యకాలంలో మిథున రాశి వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని భయం, లోపల దాచుకుంటే మనసు ఆగడం లేదు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితిలో మీరున్నారని మాకు తెలుసు. అందుకే ప్రత్యేకంగా మీకోసమే ఈ సమాచారం సిద్ధం చేశాము. మిథున రాశి వారి ఇంట్లో జరుగుతున్న గొడవలకు, చేతిలో డబ్బు నిలవకపోవడానికి అసలు కారణం ఏమిటి అనేది చాలా లోతుగా పరిశీలించి ఈ పరిష్కారాన్ని మీకు అందిస్తున్నాము. కాబట్టి చాలా ఓపికగా చివరి వరకు చదవండి. మీ జీవితంలో వెలుగు నింపే అద్భుతమైన మార్గం ఇది. సాధారణంగా మిథున రాశి వారి గురించి మనం చెప్పుకోవాలంటే వీరు చాలా మంచి మనసున్నవారు. ఎంత మంచివారు అంటే తమ దగ్గర లేకపోయినా పర్వాలేదు కానీ ఎదుటివారికి సహాయం చేయాలి అని ఆలోచించే గుణం వీరిది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు వెంటనే వెళ్ళి ఆదుకుంటారు. జేబులో ఉన్న చివరి రూపాయి కూడా తీసిచ్చేస్తారు. అంత దయాగుణం ఉన్నవారు. అలాగే వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ. ఏ విషయాన్ని అయినా చాలా చురుగ్గా అర్థం చేసుకుంటారు. 10 మందిలో ఉన్నప్పుడు వీరు మాట్లాడితే అందరూ ఆశ్చర్యపోయి వింటారు. అంత గొప్ప వాక్చాతుర్యం వీరికుంటుంది. కానీ ఇక్కడ ఒక చిక్కొచ్చి పడింది. అదేమిటంటే మిథున రాశి వారికి లోకజ్ఞానం ఉన్నా కూడా మనుషుల మనస్తత్వాలను అంచనా వేయడంలో మాత్రం దెబ్బతింటారు. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేది తొందరగా గ్రహించలేరు. అందరూ మనలాంటివారే, అందరూ మంచివారే అని గుడ్డిగా నమ్మిస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు చేసే పెద్ద తప్పేంటంటే తమ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం. మీ ఇంట్లో జరిగే విషయాలు లేదా మీరు చెయ్యబోయే పనులు, మీకు ఎంత డబ్బొస్తుంది, మీరు ఏ స్థలం కొనాలనుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా స్నేహితులతోనో లేదా బంధువులతోనో చాలా అమాయకంగా చెప్పేస్తారు. మీరేమో ఆనందంతో చెప్తారు, కానీ వినేవారి మనస్సులో ఏముందో మీకు తెలియదు కదా. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ ప్రపంచంలో అందరూ మన మంచి కోరేవారుండరు. పైకి నవ్వుతూ చాలా మంచిగా మాట్లాడతారు, కానీ లోపల మాత్రం కుళ్ళుకుంటూ ఉంటారు. అయ్యో వీడింతలా ఎదిగిపోతున్నాడే, వీడికింత డబ్బొస్తోందే అని లోపల ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపు, ఆ అసూయ కళ్లలోంచి బయటకొస్తుంది. దాన్నే మన పెద్దవారు నరదిష్టి అని పిలుస్తారు. నరుడి కన్ను పడితే నల్ల రాయి కూడా పగిలిపోతుంది అని సామెత ఉంది కదా, అది 100కి 100 పాళ్ళు నిజం. ప్రస్తుతం మిథున రాశివారి పరిస్థితి గమనిస్తే చాలా దారుణంగా ఉంది అని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా లేదా కొన్ని నెలలుగా మీ ఇంట్లో ప్రశాంతత అనేది పూర్తిగా మాయమైపోయింది. ఒకప్పుడు ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉండే మీ కుటుంబంలో ఇప్పుడు ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. భార్యాభర్తల మధ్య అస్సలు సఖ్యత ఉండడం లేదు. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలవుతున్నాయి. కూరలో ఉప్పు తక్కువైందనో లేదా బట్టలు సరిగ్గా ఉతకలేదనో ఇలాంటి పనికిరాని విషయాలకే గొడవలు పడి రోజుల తరబడి మాట్లాడుకోకుండా ఉంటున్నారు. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. అసలు ఎందుకు గొడవ పడుతున్నామో మీకే అర్థం కావడం లేదు. ఆ సమయానికి ఏదో తెలియని కోపం వచ్చేస్తుంది. నోటికొచ్చినట్లు తిట్టేసుకుంటున్నారు. ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని బాధపడుతున్నారు. ఇక పిల్లల విషయం చూస్తే వారు కూడా మీ మాట వినడం లేదు. చదువు మీద శ్రద్ధ తగ్గించారు. మొండిగా తయారయ్యారు. వారికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. దీనివల్ల మీకు మరింత మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఇంట్లో పెద్దవారుంటే వారికి అనారోగ్య సమస్యలొస్తున్నాయి. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నా కూడా జబ్బేంటో డాక్టర్లకు కూడా అర్థం కావడం లేదు. మందులు వాడుతున్నా కూడా తగ్గడం లేదు. ఒకరికి తగ్గింది అనుకునే లోపు మరొకరికి జ్వరమనో కాళ్ల నప్పులనో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. మీ సంపాదనలో సగం డబ్బులు మందులకే సరిపోతున్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మిథున రాశి వారికి డబ్బుకు లోటుండదు. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలుంటాయి. కానీ చేతిలో డబ్బు నిలబడ్డం లేదు. ఉదయం వచ్చిన డబ్బు సాయంత్రానికి ఖర్చయిపోతుంది. నీళ్లలా డబ్బు ఖర్చయిపోతుంది. అవసరానికి చేతిలో రూపాయి ఉండదు. ఎవరినైనా అప్పడగాల్సొస్తుంది. ఇచ్చిన అప్పులు తిరిగి రావడం లేదు. తీసుకున్న అప్పులు తీరడం లేదు. వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు. వ్యాపారం చేసేవారికైతే అస్సలు గిట్టుబాటు కావడం లేదు. కస్టమర్లు రావడం తగ్గిపోయింది. ఉద్యోగం చేసేవారికి ఆఫీసులో ఒత్తిడి పెరిగిపోయింది. అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు రావడం లేదు. పైగా చిన్న తప్పు జరిగినా దాన్ని పెద్దది చేసి మిమ్మల్ని అందరి ముందు అవమానిస్తున్నారు. రాత్రిపూట పడుకుందామంటే నిద్రపట్టదు. కళ్ళు మూసుకుంటే చాలు ఏవేవో ఆలోచనలొస్తాయి.
భవిష్యత్తు ఏమవుతుందో, అప్పులు ఎలా తీరుతాయో, పిల్లల భవిష్యత్తు ఏంటి అని భయమేస్తుంది. ఒక్కొక్కసారి గుండె దడగా అనిపిస్తుంది. పీడకలలొస్తుంటాయి. అర్ధరాత్రి మెలకు వచ్చి మళ్లీ నిద్రపోలేరు. ఇలా శారీరకంగా, మానసికంగా మీరు చాలా కృంగిపోతున్నారు. అసలిదంతా ఎందుకు జరుగుతోంది, మాకే ఎందుకిలా జరుగుతోంది అని మీరు దేవుడిని తిట్టుకుంటూ ఉండవచ్చు. కాని దీనికి కారణం దేవుడు కాదు, మీ చుట్టూ ఉన్న మనుషుల ఏడుపు. అవును, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఇరుగు పొరుగువారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఏడుస్తున్న ఏడుపు వల్లే మీ ఇంట్లోకి దరిద్రమనేది ప్రవేశించింది. ఆ చెడు శక్తి మీ ఇంట్లో ఒక మూల కూర్చుని మీ సంతోషాన్ని నాశనం చేస్తోంది. లక్ష్మీదేవిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటోంది. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. సమస్య ఉందంటే ఖచ్చితంగా పరిష్కారం కూడా ఉంటుంది. మన పురాణాల్లో, మన శాస్త్రాల్లో ఇలాంటి సమస్యలకు చాలా అద్భుతమైన పరిష్కారాలు చెప్పారు మన పెద్దలు. మిథున రాశికి అధిపతి బుధుడు, బుధగ్రహానికి అధిపతి వినాయకుడు. అంటే సాక్షాత్తు ఆ గణపయ్య మీ రాశికి దేవుడన్నమాట. వినాయకుణ్ణి విఘ్నేశ్వరుడు అని ఎందుకంటారో మీకు తెలుసు కదా. విఘ్నాలను అంటే కష్టాలను తొలగించేవాడు కాబట్టి ఆయనకు ఆ పేరొచ్చింది. ఇప్పుడు మీకున్న కష్టాలన్నీ పోవాలంటే మీరు గట్టిగా పట్టుకోవాల్సింది ఆ బొజ్జ గణపయ్య పాదాలనే. ఆయన తలుచుకుంటే మీ కష్టాలు మంచులా కరిగిపోతాయి. దీనికోసం మీరు లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. చాలా సులభమైన చిన్న పరిహారం ఒకటుంది. దీన్ని మీరు నమ్మకంతో చేస్తే చాలు, కొన్ని రోజుల్లోనే మీ జీవితం మారిపోతుంది. ఈ పరిహారాన్ని మీరు బుధవారం రోజున చెయ్యాలి. ఎందుకంటే బుధవారం అనేది వినాయకుడికి మరియు బుధగ్రహానికి చాలా ఇష్టమైన రోజు. వచ్చే బుధవారం రోజున ఉదయాన్నే నిద్రలేవండి, తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోండి. మీకు అందుబాటులో ఉంటే ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆకుపచ్చ రంగు బుధుడికి చాలా ఇష్టం. అది కుదరకపోతే పర్వాలేదు, ఏదైనా శుభ్రమైన బట్టలు వేసుకోండి. ఆ తర్వాత మీ ఇంటి దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళండి. వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మీతో పాటు గరిక తీసుకువెళ్ళండి. గరిక అంటే గడ్డి. ఇది మీకు పార్కుల్లో లేదా రోడ్డు పక్కన ఖాళీ స్థలాల్లో దొరుకుతుంది. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పత్రం గరిక. బంగారు ఆభరణాలు వేస్తే సంతోషపడతాడో లేదో తెలీదు కానీ ఒక చిన్న గరికపోచ పెడితే మాత్రం ఆ గణపయ్య పొంగిపోతాడు. స్వామివారికి 21 గరికపోచలను సమర్పించండి. అలాగే స్వామివారికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు లేదా బెల్లం ముక్క పెట్టండి. కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతి ఇవ్వండి. ఆ తర్వాత గుడి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని మీ మనసులో జపించండి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. ఇది మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. ప్రదక్షిణలు అయ్యాక గుడిలో ఒక పక్కన కూర్చుని కళ్ళు మూసుకొని స్వామివారిని వేడుకోండి. తండ్రి, మా కష్టాలు తీర్చవా, మా ఇంట్లో ఉన్న గొడవలు పోగొట్టవా, అప్పుల బాధల నుంచి విముక్తి కలిగించవా అని మనస్ఫూర్తిగా అడగండి. ఒక 5 నిమిషాలు మౌనంగా అక్కడే కూర్చోండి. ఇలా చేయడం వల్ల మీ మనసుకి చాలా ప్రశాంతత దొరుకుతుంది. ఇది గుడిలో చేయాల్సిన పని. అయితే మీ ఇంట్లో ఉన్న దిష్టి పోవడానికి, ఆ నెగటివ్ ఎనర్జీ బయటకు పోవడానికి ఇంకొక ముఖ్యమైన పని చెయ్యాలి. ఇది చాలా చాలా శక్తివంతమైన తంత్రం. దీనికి కావాల్సింది కేవలం కల్లుప్పు. కల్లుప్పు అంటే రాళ్ల ఉప్పు లేదా సముద్రపు ఉప్పు అని కూడా అంటారు. మనం కూరల్లో వాడే మెత్తటి ఉప్పు పొడి కాకుండా గడ్డలుగా ఉండే ఉప్పును వాడాలి. ఎందుకంటే సముద్రపు ఉప్పుకు చెడు శక్తిని లాగేసుకునే గుణం ఉంటుంది. సముద్రంలో ఉండే ఆ ఉప్పు నీరు ఎలాంటి విషాన్నైనా, ఎలాంటి చెడునైనా తనలో కలుపుకుంటుంది. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇప్పుడేం చేయాలంటే అదే బుధవారం రోజు సాయంత్రం ఒక గుప్పెడు కల్లుప్పు తీసుకోండి. ఈ ఉప్పును మీ అరచేతిలో పట్టుకోండి. ఇప్పుడొక ఎర్రటి రంగులో ఉన్న చిన్న వస్త్రాన్ని అంటే గుడ్డముక్కని తీసుకోండి. ఎరుపు రంగు శక్తికి ప్రతీక. ఆంజనేయ స్వామికి, అమ్మవారికి ఎరుపు రంగంటే ఇష్టం. అందుకే మనం ఎరుపు రంగు వస్త్రాన్ని వాడుతున్నాం. ఆ ఎర్రటి బట్టలో ఈ గుప్పెడు ఉప్పును పొయ్యండి. తర్వాత దాన్ని ఒక మూటలాగా గట్టిగా కట్టండి. ఉప్పు బయటకు పడిపోకుండా దారం పెట్టి గట్టిగా కట్టండి. ఇప్పుడు ఈ మూటను తీసుకువెళ్ళి మీ ఇంటి సింహద్వారానికి అంటే మెయిన్ డోర్కి లోపలి వైపున కట్టాలి. బయటవైపు కాదు, ఇంటి లోపలి వైపున గుమ్మం పైన ఉండే మేకుకి గాని లేదా పైన ఉండే ఏదైనా సందులో గాని దీన్ని వేలాడదీయాలి. ఇది ఎందుకు చెయ్యాలంటే మనం బయట నుంచి వచ్చేటప్పుడు మనతో పాటు ఎన్నో రకాల శక్తులు వస్తుంటాయి. లేదా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారి కళ్లల్లో ఉన్న దిష్టి మన ఇంటి మీద పడుతుంది.
ఈ ఉప్పు మూట ఏం చేస్తుందంటే ఒక సీసీ కెమెరాలాగా పనిచేస్తుంది. అంటే గుమ్మం దాటి లోపలికి వచ్చే చెడు శక్తిని ఈ ఉప్పు తనలోకి లాగేసుకుంటుంది. ఆ నెగటివ్ ఎనర్జీని ఇంటి లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటుంది. ఇలా కట్టిన ఉప్పు మూటను వారం రోజుల పాటు అలాగే ఉంచాలి. మళ్లీ వచ్చే బుధవారం రోజున ఆ మూటను విప్పి అందులో ఉన్న ఉప్పును ఎవరూ తొక్కని చోట పడేయాలి, లేదా మీ ఇంట్లో సింకులో వేసి నీళ్లు పోసేయండి. అది కరిగిపోతుంది. ఆ ఉప్పుతో పాటు మీ ఇంట్లో ఉన్న దరిద్రం, గొడవలు, అనారోగ్య సమస్యలు అన్నీ కరిగి నీరైపోతాయి. మళ్లీ కొత్త ఉప్పు తీసుకొని కొత్త మూట కట్టి అదే చోట తగిలించండి. ఇలా మీరు వరుసగా 5 బుధవారాలు చెయ్యాలి. 5 వారాలు అనేసరికి మీకు విసుగు రావచ్చు. కానీ మీ జీవితం బాగుపడాలంటే ఆ మాత్రం శ్రద్ధ పెట్టాలి కదా. మొదటి వారం గడిచేసరికే మీకు తేడా తెలుస్తుంది. మీరు గమనిస్తే ఇంట్లో గొడవలు మెల్లగా తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. పిల్లలు మీ మాట వినడం మొదలుపెడతారు. అనవసరమైన ఖర్చులు ఆగిపోతాయి. డబ్బు ఆదా అవ్వడం మొదలవుతుంది. మీరు చేస్తున్న పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారం బాగా సాగుతుంది. ఆఫీస్లో మీకు మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా మీ మనసు చాలా తేలికగా మారుతుంది. ఇన్నాళ్లు ఉన్న బరువు దిగిపోయినట్లు అనిపిస్తుంది. రాత్రికూట హాయిగా నిద్రపోతారు. ఎలాంటి పీడకలలు రావు. ఇవన్నీ జరగాలంటే మీరు ఈ చిన్న పనిని నమ్మకంతో చెయ్యాలి. ఏదో చేశాంలే అని కాకుండా భక్తితో, శ్రద్ధతో చెయ్యాలి. దీనితో పాటు మీరు ఇంకొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మిథున రాశివారు ఇప్పటికైనా నోరు జారడం తగ్గించుకోవాలి. మీ ఇంట్లో విషయాలు, మీ ప్లాన్స్ పక్కింటి వారితోనో బంధువులతో చెప్పకండి. ఏదైనా పని పూర్తయ్యాక, విజయం సాధించాక అప్పుడు చెప్పండి. పని కాకముందే డప్పు కొట్టుకుంటే ఆ పని మధ్యలోనే ఆగిపోతుంది. అలాగే మీ దగ్గర డబ్బులున్నాయని గొప్పలకు పోయి చూపించుకోకండి. సింప్లిసిటీగా ఉండండి. ఎంత అణకువగా ఉంటే అంత మంచిది. బుధవారం రోజున మాంసాహారం తినకండి. అంటే నాన్ వెజ్ ముట్టుకోకండి. ఆ రోజు పూర్తిగా శాకాహారం తీసుకోండి. ఇది చాలా ముఖ్యం. అలాగే ఇంట్లో ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. బూజులు లేకుండా, చిందరవందరగా లేకుండా నీట్గా ఉంచుకోండి. లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఇష్టం. సాయంత్రం వేళ 2 పూటలా దీపం పెట్టండి. దీపం వెలుగులో దైవశక్తి ఉంటుంది. అది దుష్టశక్తులను పారద్రోలుతుంది. ఈ విషయాలన్నీ పాటిస్తే మిథున రాశి వారికి తిరుగుండదు. 2025 సంవత్సరం లేదా రాబోయే రోజుల్లో మీకు రాజయోగం పడుతుంది. ఇన్నాళ్లు మీరు పడిన కష్టాలకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీ జీవితం మళ్లీ కొత్తగా మొదలవుతుంది. కోల్పోయిన సంతోషాన్ని, డబ్బును, ఆరోగ్యాన్ని మీరు తిరిగి పొందుతారు. కేవలం నమ్మకం, ఓపిక ముఖ్యం. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి. ఆలస్యం చేయకుండా వచ్చే బుధవారమే ఈ పరిహారాన్ని మొదలుపెట్టండి. మీ తలరాతను మీరే మార్చుకోండి. మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మంచి రోజులు ముందున్నాయి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. శుభం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.